హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 32 గుజరాత్ టైటన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్కి మ్యాచ్ అనేది జరగనుంది. ఇందులో మ్యాచ్ ప్రివ్యూ అనేది చూసుకుంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇందులో టోటల్ ఓవరాల్గా 30 మ్యాచెస్ అనేవి జరిగాయి. అదేవిధంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 13 మ్యాచెస్ అనేవి విన్ అయింది, మరియు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 16 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. అదేవిధంగా హై స్కోర్ చూసుకుంటే 233 పర్ 3 వికెట్స్ కోల్పోయి హై స్కోర్ అనేది ఇక్కడ నమోదు చేయబడింది. మరియు లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 102 పర్ 10 వికెట్స్ కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ లో స్కోర్ అనేది నమోదు చేసింది. గుజరాత్ టైటన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్కి హెడ్ టు హెడ్ అనేది చూసుకుంటే ఎలా ఉంటుందని చూసుకోవచ్చు. ఓవరాల్గా 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. గుజరాత్ టైటన్ 2 విన్ అయింది, ఢిల్లీ క్యాపిటల్ 1 మ్యాచెస్ అనేవి విన్ అయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టైటల్ 6th పొజిషన్లో ఉంది. 6 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 6 పాయింట్స్తో -0.637 నెట్ రన్ రేట్తో ఉంది. ఢిల్లీ క్యాపిటల్ పాయింట్ టేబుల్ చూసుకుంటే 9th పొజిషన్లో ఉంది. 6th మ్యాచ్ అనేది టూ మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -0.975గా ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ గుజరాత్ అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్ 130 ఫర్ 20 ఓవర్స్ 8 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేసింది. గుజరాత్ టైటన్ 125 6 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేసింది. ఇందులో బ్యాటింగ్ చూస్తుంటే అమర్ 51 అనే చేశాడు 44 బాల్స్లో. అక్షర్ పటేల్ 27 రన్స్ అనే చేశాడు 30 బాల్స్లో. రిపల్ పటేల్ 23 రన్స్ అని చేశాడు 13 బాల్స్లో. అదేవిధంగా గుజరాత్ టైటన్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 59 రన్స్ అనే చేశాడు నాట్అవుట్గా. అభినవ్ మనోహర్ 26 రన్స్ అనే చేశాడు. రాహుల్ త్రిపాఠియా 20 రన్స్ అనేవి చేశాడు. గుజరాత్ టైటన్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వైడ్, రాహుల్ త్రిపాఠియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా షారుఖ్ ఖాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా కీ ప్లేయర్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్ ఒకసారి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్ 6 మ్యాచెస్ ఆడి 255 రన్స్ అనేది చేశాడు. స్ట్రైక్ రేట్ 179గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. సాయి సుదర్శన్ 6 మ్యాచెస్ ఆడి 226 రన్స్ అనేది చేశాడు. స్ట్రైక్ రేట్ 127.68గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. రషీద్ ఖాన్ 6 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ అనేది చేశాడు. లాస్ట్ ఆర్ఆర్ వర్సెస్ మ్యాచ్లో 24 రన్స్ అనేది చేసి మ్యాచ్ని విన్నింగ్ అనేది చేపించాడు. రాహుల్ త్రిపాఠియా ఆర్ఆర్ మ్యాచ్లో 22 రన్స్ అనేది చేశాడు 11 బాల్స్లో. ఉమేష్ యాదవ్ లాస్ట్ 2 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీసి కీ ప్లేయర్గా పవర్ ప్లేలో మంచి వికెట్లు అనేది తీస్తున్నాడు. మోహిత్ శర్మ 6 మ్యాచెస్లో 8 వికెట్స్ అనేది తీసి అద్భుతమైన స్లో ఓవర్ బౌలింగ్స్తో డెత్ ఓవర్లో మంచి వికెట్స్ అనేది ఆపుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షయోబ్, రిషబ్ పంత్, స్టబ్స్, జాక్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పోవల్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి చూసుకుంటే డేవిడ్ వార్నర్ 6 మ్యాచెస్ ఆడి 166 రన్స్ అనేది చేశాడు. ఇందులో 17 4s 10 6గా నమోదు అయ్యాయి. పృథ్వీ షా 4 మ్యాచెస్ ఆడి 151 రన్స్ అనేవి చేశాడు. 20
4s అనేవి కొట్టాడు, అదేవిధంగా 5 6s అనేవి కొట్టాడు. రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 6 మ్యాచెస్ ఆడి 194 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 16 4s అనేవి ఉన్నాయి, 11 6s అనేవి ఉన్నాయి. జాక్ లాస్ట్ న్యూ డెబ్యూ మ్యాచ్ అనేది జరిగింది. ఎల్ఎస్జి మ్యాచ్లో 55 రన్స్ అనేది చేశాడు. అద్భుతమైన మ్యాచ్తో విన్నింగ్ స్ట్రైక్ అనేది చేపించాడు. అదేవిధంగా 157 స్ట్రైక్ రేట్తో ఉంది. స్టబ్స్ 6 మ్యాచెస్ ఆడి 189 రన్స్ అనేది చేశాడు. 9 4s 15 6sగా ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ 3 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ అనేవి తీశాడు. మరియు ఖలీల్ అహ్మద్ 6 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ అనేవి తీసి ఢిల్లీ క్యాపిటల్ యొక్క కీ ప్లేయర్గా ఉన్నాడు. సో గైస్, ఈరోజు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటన్లో ఎవరు గెలుస్తుందన్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.